ఇది మీకు అవుట్ సైడ్ మొత్తం చూపించాను కదా, ఇప్పుడు ఇన్సైడ్ చూపిస్తాను. ఇన్సైడ్ ఏమో ఉంటాయి. ఇది క్యాబిన్, డౌన్ క్యాబిన్. ఉందా మొత్తం గేంట్లు పెట్టారు. ఇది క్యాబిన్, ఇన్సైడ్ క్యాబిన్. మనకి ఇది ఉంది ఇన్సైడ్ క్యాబిన్. హెల్పర్ సీట్ కింద ఏముండవు పెద్ద. స్టీరింగ్, గేర్ ఆటోమేటిక్, న్యూట్రల్, డ్రైవ్, 5 4 3 2 1 గేర్స్. మనం వేసేటప్పుడు ఇలా ప్రెస్ చేసి న్యూట్రల్, డ్రైవ్లో పెడితే ఇంకా ఆటోమేటిక్. చూసారు కదా, కాల్ దగ్గర రెండు ఉంటాయి. చాలా ఈజీ ఇది నడపడం. యాక్సిలేటర్, బ్రేక్, హ్యాండ్ బ్రేక్ ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు. అంతే, అప్ పుల్ చేసి డౌన్ చేయడం అంతే. మొత్తానికి ఇది స్టార్ట్ చేయడానికి ఇలాగే స్టార్ట్ అవ్వదు. ఇక్కడ మళ్ళీ దీనికి కట్ ఆఫ్ ఉంది చూడండి, బ్యాటరీ కట్ ఆఫ్. అది ఆన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు, లేదంటే బ్యాటరీ డౌన్ అయిపోద్ది అనమాట. ఆన్ చేసాను చూసారా. ఇది డ్రైవ్ మోడ్లో ఉన్నందుకు వల్ల టీకన్ సౌండ్ వస్తుంది. ఇది న్యూట్రల్, నో ఓకే. చూసారు కదా, ఇది మీటర్, ఇది హవా ఎయిర్ మీటర్, ఇది ఎయిర్ బ్రేక్కి. నెక్స్ట్ పార్కింగ్ లైట్, వెహికల్ స్టాప్ చేయడానికి వెహికల్ స్టాప్ బటన్. ఇది పీటీఓ అంటారు. ఈ పీటీఓ దేనికన్నది మీకు తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఇవన్నీ నార్మల్ ఫ్యాన్, లైట్స్, ఇండికేటర్స్ అవి. నెక్స్ట్ వచ్చి ఇవి మనకి ఇంపార్టెంట్. ఇవి ఉన్నాయి కదా, 4 యాక్సిల్ది. ఇది ఏంటో నాకు తెలీదు, ఇది నాకు తెలీదు. ఈ సస్పెన్షన్ బటన్. నెక్స్ట్ ఇది యాక్సిల్ అప్ అండ్ డౌన్ బటన్. చూసారా, డౌన్ అయ్యింది. ఓ ఇది వర్క్ చేస్తుంది. ఇది సస్పెన్సర్, 4 వీల్స్ ఉంటాయి. మొత్తం 4 యాక్సిల్ కదా బ్యాక్ సైడ్కి. ఇలా రైట్ 4 వీల్స్, లెఫ్ట్ 4 వీల్స్ కదా. లాస్ట్ 2 వీల్స్కి ఇది, తర్వాత దాని ఫ్రంట్ వీల్స్కి, మన తర్వాత ఇది ఫ్రంట్ వీల్స్ది. మొత్తం అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి అనమాట. ఓకే, ఇక్కడి వరకు క్లియర్గా ఉంది కదా. ఇవి నార్మల్గా మేము ఎక్స్ట్రా పెట్టుకున్నది. ఇది ఎఫ్ఎం, ఇది వర్క్ చేయట్లేదు. హారన్ అంతే. ఈ క్యాబిన్లో ఉన్నవైతే ఇవే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు మీకు స్టార్ట్ చేసి చూపించాను. తర్వాత నేను వర్క్ ఎప్పుడైనా చేస్తున్నప్పుడు మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను. ప్రెసెంట్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. మళ్ళీ బ్యాటరీ కట్టేస్తున్నా. ఇప్పుడు మనం పైకి వెళ్దాం. పైకి చచ్చాను లోపల, 2 నిమిషాలు లోపల కూర్చోడానికి. అది పైకి నేను మీకు చూపించేది ఇప్పుడు డిమాగ్ ఏసీ. చూస్తున్నారు కదా, ఇది క్యాబిన్ ఇన్సైడ్ ఉన్నది. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తున్నాను. క్యాబిన్ లోపల ఉండేవి ఇవి బటన్స్, ఇవి డిస్ప్లే. కింద కట్టేసాను ఆల్రెడీ. ఇది మేము ఎక్స్ట్రా పెట్టుకున్న ఎస్ఎల్ఏ అనమాట. ఎస్ఎల్ఏ ఏంటంటే వెయిట్ ఎంత లిఫ్ట్ చేయాలి, ఎంత డిస్టెన్స్లో ఎంత లిఫ్ట్ చేస్తున్నాం, ఎంతవరకు లిఫ్ట్ చేయొచ్చు అని చెప్పేసి మొత్తం ఇదే చెప్తుంది మనకి. ఇక్కడ ఒకటి ఉంటుంది బ్యాలెన్స్, వాటర్ లెవెల్, ఇదొక లివర్ అండ్ ఇదొక లివర్. ఈ లివర్స్ మీకు ఎలా వర్క్ చేస్తాయి ఏంటన్నది కూడా మీకు నేను వర్క్ చేస్తున్నప్పుడే చూపిస్తాను. ఇంకోండి, ఇక్కడ మనకి 1 ఈజ్ యాక్సిలేటర్, కాల్ దగ్గర ఉంది కదా, యాక్సిలేటర్, స్వింగ్ బ్రేక్, అండ్ 1 మోర్. ఇదేంటో నాకు తెలియదు, ఇప్పుడు వచ్చి ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇది హారన్.
మేము ఎక్స్ట్రాగా పెట్టిందన్నమాట ఇది ఓవర్. ఇందులో మీకు బటన్స్ చెప్తాను చూడండి. ఈ స్విచ్ ఉంది కదా, ఇది స్వింగ్ అంటే ఏంటంటే మనం వర్క్ చేస్తాం కదా ఇలాగా, దీన్ని రొటేట్ చేయడానికి అనమాట. రొటేట్ అవుద్ది స్వింగ్. ఈ స్వింగ్ బటన్ ఆన్ చేసి ఇది వర్క్ చేయడం అనమాట ఈ స్విచ్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి ఇంజిన్ ఆఫ్కి, పైనుంచి కూడా ఇంజిన్ ఆఫ్ చేయొచ్చు. అండ్ ఈ స్విచ్ ఏమిటి డమ్మీ, ఏం వర్క్ చేయట్లేదు. అండ్ ఈ త్రీ ఉన్నాయి కదా, ఈ త్రీ మాత్రం బూమ్ ఓపెన్ అవ్వడానికి. ఫస్ట్ బూమ్ ఓపెన్ అవ్వాలంటే ఇది, సెకండ్ బూమ్, అండ్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్కి ఒకటే స్విచ్ అనమాట. అట్ ఏ టైం మనం ఓపెన్ చేసినప్పుడు 3 బూమ్స్ అవుట్ సైడ్కి వస్తాయి. ఓకే, ఇది క్లియర్ కదా. నెక్స్ట్ ఇది కౌంటర్ వెయిట్ ఉంది కదా, ఇది లిఫ్ట్ చేసి మనం లాక్ చేయడానికి అనమాట. ఇది అప్ చేస్తే ఈ కౌంటర్ వెయిట్ పైకి వస్తుంది, మనం రొటేట్ చేసి లాక్ చేయాలి. అది కూడా మీకు చూపిస్తాను ఎలా అన్నది. ఇది ఈ బటన్ వచ్చి లాక్ అనమాట, కౌంటర్ వెయిట్ లాక్, ఆటో లాక్ అవుద్ది, అన్లాక్ అవుద్ది. అండ్ ఈ స్విచ్ ఏమిటి, ఇది డమ్మీ. అండ్ ఇవి వైపర్స్, ఈ వైపర్ అప్ వైపర్, ఫ్రంట్ వైపర్. వాటర్ ఇది తెలుసు కదా, వాటర్ది లైట్స్. అండ్ ఇది యాక్సిల్ అనమాట, రైట్ లెఫ్ట్ టర్న్ అవ్వడానికి. మనం పైనుంచి కూడా క్రైన్ ఆపరేట్ చేయొచ్చు. ఫ్రంట్ బ్యాక్ కూడా మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ ఉంది చూసారా, రివర్స్, RN డ్రైవ్, న్యూట్రల్ డ్రైవ్. ఇది ఫ్రంట్ బ్యాక్, ఇది మోడ్. మనం ఫ్రంట్కి బ్యాక్ వెళ్ళాలనుకున్నప్పుడు డ్రైవ్లో పెట్టి ఇక్కడ ఇది ప్రెస్ చేస్తే ఫ్రంట్కి వెళ్తుంది, ప్రెస్ చేస్తే బ్యాక్ వెళ్తుంది. హ్యాండ్ బ్రేక్ చూసారు కదా, హ్యాండ్ బ్రేక్ ఇది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే జస్ట్ ఫంక్షన్స్ ఒకటే ఉంటాయి, ఇంకేంలో ఉండవు. బ్యాక్ సైడ్ మనం ఇది ఆపరేట్ చేయడానికి రైట్ లెఫ్ట్కి లెవర్, రైట్ లెఫ్ట్కి యాస్టీ సేమ్, రైట్ లెఫ్ట్. ఈ బ్యాక్ యాక్సిల్, ఫ్రంట్ యాక్సిల్కి. అంతే మొత్తం క్యాబిన్లో ఉన్నాయి అయితే ఇవే. ఫ్యాన్, జస్ట్ స్పీకర్స్ అండ్ లైట్, దట్స్ ఇట్. ఇవే క్యాబిన్లో అయితే ఉన్నవి. ఇది ఎస్ఎల్ఏ. ఈ ఎస్ఎల్ఏ ఎలా వర్క్ చేస్తుంది అన్నది కూడా నేను ఆపరేట్ చేసినప్పుడు చూపిస్తాను. ఓకేనా బాయ్. ఇందులో ఉన్నదైతే ఇంకేం లేవు క్రైన్లో, ఈజీ.